శంకరి సో జగన్ హయాంలో అటు ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్ మెప్పు పొందడం కోసం ఎన్నో అక్రమాలకు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా మంది ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ అవ్వడం కానీ లేకపోతే బదిలీలు అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇదే లిస్టులోకి ఇది సిఐడి మాజీ ఏడీజీ ఎన్ సంజయ్ కూడా చేరారనే చెప్పొచ్చు. సో ఆయన విభాగంలో ఆయన ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు జగన్ హయాంలో. అవన్నీ కూడా ఇప్పుడు బయటపడడం, ఆయన్ని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి చూస్తే సిఐడి మాజీ ఏడీజీ ఎన్ సంజయ్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్ హయాంలో సంజయ్ సిఐడి అదనపు డీజీగాను, ఏపీ విపత్తు నిర్వహణ అగ్నిమాపక సంస్థ డీజీగాను పనిచేశారు. ఈ సమయంలో ఆయా విభాగాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లోనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాగా అవి నిజమేనని తేలడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్ని విభాగం డీజీగా ఆయన ఉండగా అగ్ని ఎన్ఓసీ టెండర్ల ప్రక్రియలో అక్రమాలతో పాటు నిబంధనల అమల్లో అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో అగ్ని పోర్టల్లోని ఎన్ఓసీ హార్డ్వేర్ సరఫరా కోసం 2.29 కోట్ల ఒప్పందాన్ని సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంజయ్ కట్టుబెట్టారు. 2023 ఫిబ్రవరి 23న చేసుకున్న ఒప్పందం ప్రకారం 59.93 లక్షలు ముందస్తుగా చెల్లింపులు జరిగాయి. అయితే ఏప్రిల్ 2023 నాటికి కేవలం 14% మాత్రమే ప్రాజెక్టు పూర్తి అయినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఇది కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో పాటు మైక్రోసాఫ్ట్ ల్యాప్టాప్లు, యాపిల్ ఐప్యాడ్ల వంటి పరికరాలను అగ్నిమాపక అధికారుల కోసం ఈ టెండర్ ప్రక్రియ లేకుండా ఆ విభాగం డీజీ హోదాలో సంజయ్ కొనుగోలు చేశారు. ఏపీ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సుల నిర్వహణకు సంబంధించి 1.19 కోట్ల బడ్జెట్ ను గత ప్రభుత్వం కేటాయించింది. ఈ కార్యక్రమాలను కృతి వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న కంపెనీ ద్వారా నిర్వహించారు. కానీ ఈ కంపెనీ చూపించిన రిజిస్టర్ అడ్రస్ లో లేదు. వాస్తవానికి ఈ సదస్సులకు అయితే ఖర్చు కేవలం 3.10 లక్షలు మాత్రమేనని విజిలెన్స్ తేల్చింది. అయితే ఊరు పేరు లేని కంపెనీ ముసుగులో అదనంగా 1.15 కోట్లు దుర్వినియోగం చేశారు అని స్పష్టం చేసింది.